కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. రామగుండం కార్పొరేషన్ టీ జంక్షన్ రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ నాలుకను కోస్తే 30 లక్షలు ఇస్తామంటూ వ్యాఖ్యలు చేయడం ఆగ్రహానికి గురిచేస్తుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బీజేపీ నాయకులు చేసే తప్పుడు పనులను ఎత్తి చూపిస్తే సహించలేకపోతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు మంత్రిగా ఉండి కూడా నిత్యం ప్రజల మధ్య ప్రజా సమస్యల ధ్యేయంగా పోరాడుతా ఉన్న రాహుల్ గాంధీ గారి నాలుక కోస్తే 30 లక్షలు ఇస్తానని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతా ఉన్నారో అలాంటి నాయకుల మీద ఈ బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలకు వివరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని బదనాం చేయాలనే ఒక దుస్సంకల్పం తోటి ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడుతున్న అవాకులు చెవాకులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నోరు దగ్గర పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సైనికునిగా మారి ఈ బీజేపీ నాయకుల కార్యకర్తల నాలుకలు కోసడం కాదు